మా ట్రైలర్‌లో విజువల్స్‌లో కనిపించారు గానీ, ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఈ మూవీలో? మీ క్యారెక్టర్‌కున్న బ్యాక్ స్టోరీ ఏంటనేది ఇప్పటిదాకా చెప్పలేదు. సో, ఈస్ ఇట్ సమ్ సార్ట్ ఆఫ్ సస్పెన్స్ ఆర్ యూ కెన్ రివీల్ దట్? కొంచెం సస్పెన్స్ కాదు. బట్ స్పాయిలర్ లాగా అయిపోతది హ్మ్. అనుకుంటా. నాట్ ఈవెన్ స్పాయిలర్. అది చెప్తే మూవీ ఎసెన్స్ కొంచెం ఓకే. పోతది. బట్ ఇట్స్ జై అండ్ చిత్రకున్న బాండ్ చాలా చాలా అన్‌కండిషనల్ అండ్ ప్యూర్. సో, ఆ ఫ్రెండ్‌షిప్ యుల్ సీ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ అ గ్రాఫ్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. యాహ్! సో, విల్ చిత్ర బి ఎ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ జై? డెఫినెట్‌లీ. అది ఓకే. మీరు చూడొచ్చు ట్రైలర్‌లో ఇట్ స్టార్ట్స్ ఆఫ్ విత్ మై వాయిస్ ట్రూ. టెల్లింగ్ హిమ్ సంథింగ్ కదా! హ్మ్. సో, షీ ఈస్ అ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఓకే. అంటే మీ ఇన్నాళ్ళ సినిమా కెరియర్‌లో పోల్చుకుంటే ఇది మోర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఇన్ యువర్ కెరియర్ అని చెప్పొచ్చా? 'తమ్ముడులో' చిత్ర క్యారెక్టర్? డెఫినెట్‌లీ. ఇది చాలా డిఫరెంట్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేశాను ఈ రోల్ కోసం. హ్మ్. ఖచ్చితంగా ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ మూవీగా ఉండిపోతుంది నా ఓకే. కెరియర్‌లో. సో, ఇప్పుడు వర్ష మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నారా? ఇంకా షిఫ్ట్ అవ్వాలా? లేదు. ఐ ట్రావెల్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఓకే. బికాస్ మెనీ ఆఫ్ ద పీపుల్ కన్సిడర్ యూ యాస్ తెలుగమ్మాయి. అవునవును. దే అండ్ థింక్ ఐ యామ్ వర్ష బొమ్మల నాట్ బొల్లమ్మ. ఎందుకంటే నిన్న వేణు శ్రీరామ్ కూడా సరే ఎందుకు అన్ని ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చారంటే తను కాంతార ఫేమ్ ఆ! ఆవిడ కూడా ఫ్రమ్ హ్మ్. బెంగుళూరు, స్వాసిక ఫ్రమ్ మలయాళం. సో ఇలా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చారంటే లేదు లేదు వర్ష తెలుగమ్మాయి కదా అవునవును. అని. చాలా మంది అలానే అనుకుంటారు. ఐయామ్ వెరీ హ్యాపీ. బికాజ్ నేను కూడా ట్రై చేస్తాను. లైక్ ఇంటర్వ్యూస్‌లో ఒక్కొక్కసారి నేను ఇంగ్లీష్‌లో స్టార్ట్ అయిపోతే అలా ఇంగ్లీష్‌లోనే ఎళ్ళిపోతుంది. దానికోసం స్లోగా తెలుగులోనే మాట్లాడతా. యాహ్! ఓకే. అంటే ఈ కన్సిడరేషన్ ఎలాగా లైక్ తెలుగమ్మాయి, బీయింగ్ ఏ తెలుగమ్మాయి లేదంటే గెట్టింగ్ ద రికగ్నిషన్ యాస్ తెలుగమ్మాయి ఎలాగనిపిస్తుంది మీకు? చాలా అనిపిస్తుంది. బికాజ్ నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. ఐయామ్ ఎర్నింగ్ బికాజ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. వాట్ నేను ఏం చేస్తే కూడా ఈ ఇండస్ట్రీ వల్లనే. సో, ఐ థింక్ ఐయామ్ వెరీ హ్యాపీ టు బి నోన్ హ్మ్. దట్ వే. ఓకే. యాహ్! సో, ఈ కైండ్ ఆఫ్ కన్సిడరేషన్‌తో, ఈ కైండ్ ఆఫ్ ఒక రికగ్నిషన్‌తో 'వర్షాబలమ' గోయింగ్ ఫార్వర్డ్. సో, అంటే ఇప్పటిదాకా చేసిన 'వర్షాబలమ' రోల్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. ఇప్పుడు ఈ తమ్ముడితో ఆబ్వియస్‌గా బార్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే. యాహ్! కొంచెం ఈ కైండ్ ఆఫ్ అంటే హింసాత్మకమైన చిత్రాల్లో కూడా తను కనిపించగలదా? మోర్ ఆఫ్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో కూడా కరెక్ట్. షీ కెన్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ అని వచ్చిన తర్వాత, సో, దీని తర్వాత మీ కెరీర్ పాత్ ఎలా ఉండబోతుంది? నేను ముందు నుంచే చాలా క్లియర్‌గా ఉన్నాను. నాకు ఆహ్, క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్ లైక్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఉన్న మూవీస్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. అండ్ అదే చేస్తున్నానిప్పుడు. హ్మ్. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ దట్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ రికగ్నైజింగ్ దట్ నేను నాట్ జస్ట్ ద గర్ల్ నెక్స్ట్ డోర్. ఐ నో ఐ హావ్ దట్ ఫేస్. అది నాకు తెలుసు. అది నేను ఐ కాంట్ చేంజ్ ఇట్. కానీ ఐ కెన్ వర్క్ ఆన్ మైసెల్ఫ్ అండ్ fit myself into different characters అని I know. ఓకే. సో, అది ఫిల్మ్ మేకర్స్ కూడా చూస్తున్నారు. అండ్ డిఫరెంట్ రోల్స్ వస్తుంది నాకు. సో, ఐయామ్ వెరీ వెరీ గ్రేట్‌ఫుల్ ఓకే. దానివల్ల. అంటే యూ వాంట్ టు చేంజ్ దట్? ఆ పర్సెప్షన్ అనేది మార్చాలి అన్న థాట్ ప్రాసెస్ ఏమైనా ఉందా? ఐ మీన్ సడెన్‌గా అది చేంజ్ రాదు కదా! సో, ఆబ్వియస్లీ. స్లోగా నా మూవీస్‌తోనే ఆ చేంజ్ వస్తుంది. హ్మ్. యాహ్! సో, అది లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే. అంటే యాస్ యూ మెన్షన్ టిల్ డేట్ అంటే సడెన్‌గా 'వర్షాబలమ' చూడంగానే ఇమ్మీడియేట్‌గా గుర్తొచ్చే సీన్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్‌లో' ఆ ఫోన్ రీచార్జ్ యాహ్! సీక్వెన్స్. యాహ్! అక్కడ కంగారుగా యాహ్! అదే మెల్లగా చేస్తా ఉంటాడు. అంతా. సో, ఆ ఫేస్ ఇమ్మీడియేట్‌గా అంటే నాకైతే మీ ఫేస్ ఎప్పుడు చూసినా సరే నాకు ఆ సీనే అలా మైండ్‌లోకి వచ్చేస్తది. తిరుగుతా యాహ్! ఉంటది. సో, ఆబ్వియస్లీ విల్ హావ్ దట్ గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్. యాహ్! అంటే ఎప్పుడైనా సరే ఈ కైండ్ ఆఫ్ కాదు నేను ఇలాగా సింపుల్ లేదంటే నాట్ జస్ట్ గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్స్ కాకుండా కొంచెం ఏదైనా కొంచెం ఒక డేరింగ్ క్యారెక్టర్స్ ఏమైనా చేయాలనుకుంటున్నాను. లేదంటే ఆ కైండ్ ఆఫ్ అంటే మిమ్మల్ని అలా డైరెక్టర్స్ గాని, మేకర్స్ గాని అప్రోచ్ అవ్వడానికి వాట్ ఈస్ ద కేర్ యూ ఆర్ టేకింగ్ అన్నట్లు అంటే ఏం చెప్తారు? ఫస్ట్‌లీ నాకు ఐయామ్ లైక్ వర్కింగ్ కాన్స్టెంట్‌లీ. ఐయామ్ నాట్ సమ్‌వన్ హూ సేస్ నేను ఇది చెయ్యను. నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేయనని నేను ఎప్పుడు చెప్పట్లేదు. హ్మ్. జస్ట్ దట్ ఐ వాస్ బోర్న్ విత్ లైక్ ఎ లిటిల్ సాఫ్ట్ ఫేస్. నన్ను చూసి ఎవరు భయపడరు. లైక్ ఇనిషియల్లీ అట్‌లీస్ట్. సో, అది ఐ కాంట్ చేంజ్. బట్ అదర్ వేస్ ఐయామ్ ఈ క్యారెక్టర్ కోసం, చిత్ర అనే క్యారెక్టర్ కోసం ఐ హ్యాడ్ టు బి బికాజ్ ఫారెస్ట్‌లో షూట్ ఎక్కువ ఉండింది. లాట్ ఆఫ్ రన్నింగ్ అండ్ యాక్షన్ కూడా ఉంది కొంచెం. సో, దానికోసం నేను
కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను. Oh. అండ్ ఐ మీన్ దీనికోసమే అని కాదు, ఇన్ జనరల్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లెర్న్ మార్షల్ Okay. ఆర్ట్స్. సో I got an amazing coach, Bangalore amazing coach. So through him I've started learning kickboxing, and it's been 1.5 years నేను kickboxing నేర్చుకుంటూనే ఉన్నాను, and I continue to do that for మూవీ కోసమే కాదు, I actually enjoy the craft. Okay. So adi, and I always make sure the director set lo, if he tells me you have to do this on set, I will do it. నేను ఎప్పుడు no sir నాకు అవ్వదు అని చెప్పను, because that is what I was casted for. So that I make sure, and yeah, whatever I can from my end I do that for that role.